హైదరాబాద్ లో మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. అలాగే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పలువురు ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇక పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వరరెడ్డిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. రైట్, ఇక బులెటిన్లో విజువల్స్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పలువురు ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వరరెడ్డిని కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చందు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చందు, చెప్పండి, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు మంత్రులను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇంకా ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? పరిగి నియోజకవర్గం కలాపూర్, రాపోలు గ్రామాల్లో ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ పేరిట 1200 ఎకరాల భూములను కూడా సేకరిస్తోంది. ఈ క్రమంలో అక్కడ ఆ గ్రామాల బాధిత రైతులంతా కూడా ధర్నాలు చేస్తా ఉన్నారు. ధర్నాలు కూడా ఈ రోజు హరీష్ రావు పాల్గొని వాళ్ళకి సంఘీభావం తెలిపేందుకు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఉదయమే అక్కడికి బయలుదేరి వెళ్లాల్సి ఉంది. కానీ పోలీసులు మాత్రం హరీష్ రావును ఔదరస్తు చేశారు పర్యటనకు వెళ్లకుండా. ముఖ్యంగా హరీష్ రావు నివాసం వద్ద ఉదయం నుంచి కూడా భారీగా పోలీసు బలగాలను కూడా మోహరించారు. ముఖ్యంగా హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పలువురు ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాకు సంబంధించిన నేతలందరినీ కూడా గృహ నిర్బంధం చేశారు. ఇప్పటికే పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ ప్రస్తుతం పరిగి నియోజకవర్గంలో అరెస్టులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతల అరెస్టులే కొనసాగుతున్నాడు. వికారాబాద్ సంబంధించి కూడా అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలను కూడా ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా పరిగి వెళ్లకుండా అడ్డుకున్నారు. ముఖ్యంగా పరిగి నియోజకవర్గం ఇండస్ట్రియల్ పార్క్ పేరిట ఏదైతే 1200 ఎకరాలు ప్రభుత్వం సేకరిస్తుందో దాని అక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజలైతే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. చాలా కాలంగా తాము వ్యవసాయ భూములు సాగు చేసుకుంటున్నాం కాబట్టి మా భూములు ఇవ్వం, ఖచ్చితంగా ఇండస్ట్రియల్ పార్క్ వేరే దగ్గర పెట్టుకొని కానీ మా భూములు ఇచ్చేది అంటూ కూడా వాళ్ళు భీష్మించి కూర్చున్నారు. ఈ క్రమంలోనే వాళ్ళు కంటిన్యూగా అక్కడ ధర్నాలు, రాస్తారోకులు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకి సంఘీభావం తెలిపేందుకు ఈ రోజు హరీష్ రావు అక్కడికి వెళ్లాల్సింది. కానీ ఇప్పుడు మాత్రం పోలీసులు అయితే భారీ స్థాయిలో మోహరించి ఆయన ఔదరస్ అయితే చేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చందు.